సో గాయ్స్, ఇదే పాస్తా, మిల్లెట్స్ పాస్తా. మిల్లెట్స్తో చేసినవి 2 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి గాయస్. ఐ మీన్ 2 మోడల్స్ ఉంటాయి. ఇదొక మోడలు అండ్ ఇదొక మోడలు. సో ఏమనుకోగాకండి. ఇప్పుడు ఈ పాస్తాని ఎలా వండాలో మనం వీడియోలో చూద్దాం. సో గాయ్స్, పాస్తా కోసం ముందుగా మనం వాటర్ని హీట్ చేసుకోవాలి. సో వాటర్ అయితే ఇంతగా బాయిల్ అయిపోయాయి. సో ఇప్పుడు దాంట్లో పాస్తాని నేను ముందు చూపించాను కదా మీకు, ఆ పాస్తాని నీళ్ళల్లో వేసుకోవాలి, కాగిన నీళ్ళల్లో. సో ఫస్ట్ టైం చేస్తూ ఉన్నాను గైస్ నేను కూడా. ఐ హోప్ బాగానే వస్తుంది అనుకుంటా ఉండా. ముందు ఇట్లాగా మంచిగా ఉడికించుకోవాలన్నమాట. సో ఎక్కువ టైం ఏం పట్టదు ఉడకడానికి. చూద్దాం ఎంతసేపట్లో అవుతుందో. సో ఇప్పుడు ఇందులో మనము కొంచెం ఆయిల్ వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఉడికేటప్పుడు ఆయిల్ వేసుకుంటే అవి అతుక్కోవన్నమాట, విడివిడిగా మంచిగా బాయిల్ అవుతాయి. అందుకోసం కొంచెం ఆయిల్ వేయండి. ఆయిల్ వేసి ఉడికించండి. సో గాయస్, మీకు అంటే చాలా వెరైటీస్ చేస్తారు కదా పాస్తాలో, మీకు ఎలా చేయడం ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఇవి బాయిల్ అయిపోతాయి. బాయిల్ అయినాక నేను కొంచెం వెజ్జీస్ వేస్తూ ఉండా. దాంట్లో ఏం కాదు, ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, గ్రీన్ చిల్లీ, అండ్ ఒక చిన్న సైజు క్యాప్సికమ్ తీసుకున్నాను అనమాట. కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. సో అంతే, అంతకు మించి నేను ఇంకేం వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోవచ్చు వెజ్జీస్. సో ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని, సో ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో పచ్చిమిరపకాయలు, ఈ క్యాప్సికమ్ ముందుగా తరిగి పెట్టుకున్నాం కదా, సో అవి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అవి పచ్చిమిరపకాయలు మంచిగా అవి కొంచెం కుక్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. సో గాయస్, ఇది నిపుణుల పర్యవేక్షణలో జరిగింది. సో వంట రాని వాళ్ళు దయచేసి దీన్ని ట్రై చేయకండి, ఓకే? కొంచెం మంచిగా ఫ్రై చేయండి. కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి. కొంచెం కూరగాయలు తినండి గాయస్, ఆరోగ్యానికి చాలా మంచిది. సో కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ ప్లేట్లో ఉన్న ఆనియన్, టమోటా కూడా తీసి పక్కన పెడతారు. పెట్టకండి, తినండి. వెజిటేబుల్స్ తింటేనే మనకి బలం వస్తుంది మంచిగా. సో ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా ఇందాక, సాల్ట్ వేసుకోండి మీరు. వేసుకొని కొంచెం వేపుకోండి, ఉడికించండి దాన్ని కొద్దిసేపు. అది గైస్ విషయం. పాస్తా చేస్తున్నాను గైస్, పాస్తా చేస్తున్నా. సో ఇప్పుడు అవి కొంచెం కుక్ అయినాక మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా ఆ పాస్తాని వేసేయాలి. సో ఇది కొంచెం ఎక్కువ బాయిల్ అయింది అండ్ కొన్ని డిస్ట్రాక్షన్స్ జరిగాయి గైస్ చేసేటప్పుడు, అట్లా అయిందనమాట. సో ఇవి మిల్లెట్స్తో చేసింది. సో కొంచెం వేడిగా ఉన్నప్పుడే తినేయాలి. టేస్ట్ చూద్దాం. ఫస్ట్ టైం టేస్ట్ చేస్తూ ఉన్నాం మిల్లెట్స్తో చేసిన పాస్తాని. మామూలుగా మనం మైదా పాస్తా కదా తింటాము. సో ఇది మిల్లెట్స్తో చేసిందనమాట. కొంచెం హెల్దీ, అందుకు చెప్తున్నా. సో ఇప్పుడు కొంచెం మంచిగా కలుపుకోవాలి. సో ఆ డిస్ట్రాక్షన్స్ ఏమి అంటే, కొంచెం పాస్తాని వాటర్లో ఉంచడం వల్ల అది కొంచెం అబ్జార్బ్ చేసుకొని బాగా ఉడికిపోయిందేమో అని నా ఫీలింగ్. నెక్స్ట్ టైం ఎలా వస్తుందో నెక్స్ట్ టైం చూస్తాం మళ్ళా. ఓకే, కొంచెం కలర్ఫుల్గా కనిపిస్తూ ఉంది కదా, బాగా కనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉంటుందో గైస్ చూడాలి. సో ఇంకా అదన్నమాట మ్యాటర్. సో నేను దీంట్లో మసాలాస్ కూడా ఏమి వేయదలుచుకోలేదు, ఓన్లీ ఫ్యూ మసాలాస్ వేస్తాను. అవేంటో మీకు చెప్తాను. ఇది కొద్దిసేపు ఆయిల్ అవి కొంచెం అబ్జర్వ్ చేసుకునేలా కొంచెం వెయిట్ చేసి దీంట్లో బ్లాక్ పెప్పర్, సో మిరియాల పొడి వేస్తూ ఉండా. కొంచెం కారం కోసం పచ్చిమిర్చి వేసాను కదా, సో కారం ఏం లేదు. కొంచెం మిరియాల పొడి అండ్ మ్యాగీ మసాలా వేద్దాం అనుకుంటున్నా. సో ఈ మిరియాల పొడి వేసాం కదా, దీన్ని కొంచెం కలుపుకోండి, అది పట్టేలాగా కలిపి దాంట్లో కొంచెం మ్యాగీ మసాలా ఎందుకు అంటే టేస్ట్ కోసం అనమాట, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. సో తెలుసు వేసుకోకూడదు అని, కానీ ఏం చేద్దాం, నాలుకకి కొంచెం రుచి కావాలి కదా, టేస్ట్ కావాలి. సో అందుకోసం కొంచెం గట్టిగా మెదుపుకోకండి, మళ్ళీ అవి ఏమంటారు చిదింపోతాయి. సో అందుకని నెమ్మదిగా కలుపుకోండి. సో అదే విషయం.
వంటలు నేర్చుకోవాలి గాయస్, నేర్చుకుంటేనే కదా మనకు నచ్చింది చేసుకొని తినచ్చు. రాలేదనుకో అవి ఇంగ్రీడియంట్స్ ఉన్నా ఎలా చేసుకోవాలో తెలీదు. సో అందుకని చెప్పి నేర్చుకోండి. నాకు అన్నీ వస్తాయి గాయస్, నేను అన్ని రకాల వంటలు చేస్తాను నేను. సరే ఇప్పుడు మ్యాగీ మసాలా వేస్తూ చూడండి, మీరు తెచ్చిపెట్టుకో ఉన్నాము ఇవి అయితే అది వేసుకోవాలి కొంచెం. ఇంకేం వేయట్లేదు గైస్, ఈ రెండే. నిజంగా టేస్ట్ చేయండి మీరు కూడా, ఎందుకంటే మసాలాస్ తగ్గిస్తే మనకి ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి కదా. టేస్ట్ అయితే బాగుంటుంది. నా పర్సనల్ సజెషను, మీరు నూడిల్స్ చేసుకున్నా దేని చేసుకున్నా ఈ మ్యాగీ మసాలా కొంచెం యాడ్ చేసుకోండి, నిజంగా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు దాన్ని కొంచెంగా కలుపుకొని సిమ్లో ఉడికించాలి. అంతే, మన పాస్తా రెడీ అయిపోతుంది అప్పుడే. అది చాలా రకాల వెరైటీస్ చేస్తారు పాస్తాతో, బట్ నాకు ఇదొక్క స్టైలే వస్తుంది. ఇంకా మిగతా నేను కూడా యూట్యూబ్లో చూసే చేస్తా, అవి కూడా మీకు వీడియోస్ పెడతాను. అండ్ ఇంకొకటి, వేడిగా ఉన్నప్పుడే తినేసేయండి, మళ్ళీ చల్లబడితే ఎట్లా అవుతుందో తెలియదు మనకి. సో చూడండి ఫైనల్గా ఇలా వచ్చింది. దాన్ని కొద్దిసేపు ఉడికిచ్చేసుకుంటే అంతే, మన పాస్తా రెడీ అయిపోయింది. ఇంకా అంతే, స్టవ్ కట్టేసేయండి. ఇప్పుడు దాన్ని ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆనియన్స్, ఎందుకంటే ఆనియన్స్ లేకపోతే తినలేనండి, కొంచెం అలవాటు అయిపోయాయి అందుకని. సో ఇది పాస్తా. ఓకే గాయస్, బాయ్, టేక్ కేర్.